ఇక పెండ్లం కూర నచ్చకనో లేకపోతే ఆమెలొల్లి నచ్చకనో భర్త అలుగుతాడు. ఇంకా లేకపోతే భర్త పనులు నచ్చకపోతే భార్య అలుగుళ్ళ మీద కూర్చుంటుంది. ఒకరికొకరు మాట్లాడుకోరు, తిట్టుకొని మూతి అటు ముక్కిడు తిప్పుకుంటారు కదా. కానీ ఎంతున్నా ఏమున్నా సరనుల్లా కొన్ని దినాలే కదా లెక్కలు. ఓ రోజు లేకపోతే 2 రోజులు, ఇక ఎక్కువ గొడవలు అయితే విడిపోతారు. కానీ ఒకే ఇంట్లో మాట్లాడకుండా కలిసి ఉండడంటే ఉత్తమ ముచ్చట అది సుతం ఏండ్లకేండ్లు. కానీ గీళ్ళున్నారు. మరిగా ఆదర్శ జంట గురించి ఏండ్ల మౌనవ్రతం గురించి తెలుసుకోవాలి కదా మనం. టెక్నాలజీలా తోపని చెప్పుకునే జపాన్ దేశం ముచ్చటగిది. గక్కడ ఓటో కటాకియామా అనే ఓ పెద్ద మనిషి ఆయన భార్య యమ్మీతో కలిసి ఒకే ఇంట్లో ఉంటాడు. వీళ్లకు 3 పిల్లగాళ్ళు సుతం ఉన్నారట. కాని సదరు మొగుడు గత 20 ఏండ్లకెంచి వాళ్ళ భార్యతోని ఒక్క మాట కూడా మాట్లాడతలేడట. భార్య ఏదన్నా అడిగితే తలూపుతాడట గాని ముక్క మాట్లాడట. అంటే నోరు తెలిసి ఒక్క ముచ్చల సుతం మాట్లాడడు. కూడు లేకపోయినా కులం కావాలన్నట్టు 20 ఏండ్ల పాటు ఆడితో మాట్లాడకుండా గైన చేసిన గీ నిర్వాకం చూస్తే షాక్ కొట్టినట్టు అవుతుంది ఇక కదా. వాళ్ళ 3 పిల్లలు పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడుకునే చూడలేదట. కోపం వచ్చిన పిల్లగాళ్ళు ఎట్లనే ఇలా నడుమ పంచాయతీ దెంపాలని ప్లాన్ వేసిండ్రట. గందుకే జపాన్లో ఉన్న ఒక ఫేమస్ టీవీ రియాలిటీ షోలను కలిసి వాళ్ళ అమ్మ నాన్నలను సుత ఒక పార్కుకు పిలిచిండ్రు. గా టీవీ షో వాళ్ళు గట్టిగా నిలదీసే వరకు పెన్మిటి మెల్లగా నోరు పలిసిన టైం వచ్చింది. మొత్తం మీద 20 ఏండ్ల తర్వాత భార్యతో మాట్లాడిండు. ఎందుకు మాట్లాడలేదో గా రికార్డులో చెప్పిండు. ఇక మానవుడు చెప్పిన కారణం ఏంటే నవ్వాలనో ఏడవాలనో తెలియదు. పెండ్లైన కొత్తలా భార్య తనను మస్తుగా చూసుకున్నదట. కానీ పిల్లగాండ్లు పుట్టినాక ఆ శ్రద్ధ అంతా పిల్లగాండ్ల మీదకే పోయిందట. దాంతో మనోడికి కుళ్ళు అసూయ పుట్టి పెళ్ళంతలను పట్టించుకుని లేదని అలిగి ఏకంగా 20 ఏళ్ళు నోరు మూసుకున్నాడట. తప్పులెన్ను వారు తండోపతండాలు అన్నట్టు చిన్నపిల్లల కంటే ఘోరం కలిగిన ఈ జపాన్ పెన్మిటి కదా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ ఎత్తాంది. ఇంత చిన్న కారణానికి 20 ఏళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు అని మస్తు మంది తిట్టబట్టే.